మనం కూడా అందుకనే యాకోబు గారి జీవితం నుంచి కొన్ని భాగాలను మనం నేర్చుకోవడం జరిగింది. ఆయన చనిపోయేటప్పుడు కూడా, చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా రాజుగారు పిలిపించి యోసేపు గారు ప్రధానమంత్రి కావంటే మా నాన్నగారు వచ్చారండి అంటే, ఏంటయ్యా మీరు ఏం చేసేవాడు, నీ వయసు ఎంత అని అడిగితే అక్కడ కూడా ఆయన చాలా ఒక వేదాంత భరితంగా చెప్తాడు ఆయన మాట. నేను బ్రతికింది సంతోషంగా ఉంది, చాలా తక్కువ కాలం, నాకు బాధలే ఎక్కువగా ఉన్నాయని చెప్తాడు ఆయన. కాబట్టి ఒక అబ్రహాం గారి మనమడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్న మనమడు, ఆయన మనమడు, ఒక అద్భుతమైన వ్యక్తి, ఇస్సాక్ గారి తనయుడు, అంత గొప్ప నేపథ్యం కలిగిన యాకోబు గారు ఎంతకాలం నీ వయసు అంతా అని రాజుగారు అడిగితే ఆయన చెప్పిన సమాధానంలోనే కాబట్టి అంత మంచి మాట అండి. అది రెఫరెన్స్ నోట్ చేసుకోండి మీరు. ఆదికాండం 47:9 అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళాక చదవండి. ఆదికాండం 47:9. అంత గొప్ప దైవజనుల కుటుంబం నుంచి వచ్చి ఎంత వేదాంతం చెప్పాడంటే ఆయన, ఒక నిరాశాభరితంగా సమాధానం ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో ఏమైనా నిరాశలు వచ్చినట్లయితే, మన జీవితాల్లో కుంగుబాట్లు వచ్చినట్లయితే ఆదికాండం 47:9 ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, కాబట్టి యాకోబు గారి జీవితంలోనే దేవుడు అన్ని రకాలైన మలుపులు పెట్టారు. రాబోయే రోజుల్లో ఆయన పేరు మీద ఒక దేశమే ఉంటుంది, ఆయన పేరు మీద ఒక అద్భుతమైన ప్రపంచం అంతా ఆయన పేరుని పదే పదే వల్లేస్తుంది కదా. పెద్ద పెద్ద ఇంగ్లీష్ పేపర్లు హెడ్డింగ్ వేస్తే ఇజ్రాయెల్ కంట్రీ అని, ఇజ్రాయెల్ దేశం పేరే యాకోబు గారి పేరు కదా. ఒక ఇంగ్లీష్ పేపర్ ఏంటి, ఇంగ్లీష్ న్యూస్ ఏంటి, ఇజ్రాయెల్ అనే మాట లేని న్యూస్ ఈ రోజుకి ఒక్కరోజు కూడా ఉండదు కదా. హల్లెలూయా. అది మంచి కానీ చెడు కానివ్వండి, ఇజ్రాయెల్ అనే మాట లేకుండా ఒక్క న్యూస్ ఛానల్ న్యూస్ కూడా ఒక్క రోజు కూడా ఉండదు. ఒక ఇంగ్లీష్ పేపర్ కానీ తెలుగు పేపర్ కానీ ఇజ్రాయెల్ అనే పేరు లేకుండా ఒక్క రోజు కూడా ఉండదు. ఎంత గొప్ప ఆధిక్యత యాకోబు గారికి, అంత నిరాశాభరితంగా సమాధానం ఇచ్చిన యాకోబు గారు పేరు ప్రపంచంలో ఎంత ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే యాకోబు గారి నుండి, మన జీవితాల్లో ఏమైనా నిరాశ నిస్పృహలు ఉంటే మనం ఏమనుకోవాలంటే, దేవుడు నా జీవితంలో కూడా యాకోబు గారి జీవితంలో పెట్టినట్లే చాలా నిరాశ నిస్పృహలు పెట్టారు. అంతిమ విజయం మందే, అంతిమ విజయం యేసయ్యదే అంతిమ విజయం. మన పరలోక రాజ్యం చేరటమే అంతిమ విజయం. యాకోబు గారు ఏమన్నా ప్రక్కకి వెళ్ళిపోలే, ఆయన పితరుల దగ్గరికి చాలా గౌరవంగా చేర్చబడ్డాడు అని ఉంటుంది యాకోబు గారు. చాలా గౌరవంగా మా నాన్నగారు చనిపోయారండి అని ఫరో రాజుకి చెప్తే, యోసేపు గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది. అంతిమయాత్రలకి బహుశా అదే ఆద్యమేమో అనిపిస్తుంది, ప్రారంభమేమో అనిపించింది. అది కాండంలోనే తర్వాత చదవండి, చివరి అధ్యాయంలో, ఇంటికి వెళ్ళాక చదవండి ఇప్పుడు వద్దులే. ఒక అంతిమయాత్ర ర్యాలీ అనేది గొప్ప గొప్ప నాయకులు చనిపోయినప్పుడు, దేశ ప్రధానమంత్రులు చనిపోయినప్పుడు, ముఖ్యమంత్రులు చనిపోయినప్పుడు పెద్ద ర్యాలీస్ జరుగుతాయి కదా. అలాంటి ర్యాలీ జరుగుద్ది యాకోబు గారు చనిపోయినప్పుడు. మీరు ఇంటికి వెళ్ళా చదవండి, ఇప్పుడు వద్దు, ఇంటి దగ్గర సమయాన్ని మీరు సద్వినియోగం చేయండి. దీన్నే మీరు పోస్ట్ మార్టం చేయకుండా ఈ టైంనే ఇంటికి వెళ్ళాక దాన్ని కొనసాగించండి. ఒక అంతిమయాత్ర చాలా గ్రాండ్గా జరుగుద్ది యాకోబు గారి అంతిమయాత్ర. గుర్రాలు, రథాలు, ఆ దేశపు రాజుకి యెహోవా దేవుడు ఎవరో తెలియదు. యోసేపు గారిని బట్టి గౌరవిస్తాడు వాళ్ళ నాన్నగారిని. యోసేపు బాగా తెలిసినటువంటి రాజు ఆయన. అందుకని యోసేపు గారి మీద గౌరవంతో మా ప్రధానమంత్రి నాన్నగారు చనిపోయారు కదా అని ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఏం చెప్తే అది చేయమంటే ఒక అద్భుతమైన అంతిమయాత్ర ర్యాలీ జరుగుతుంది. యాకోబు గారి మరణాన్ని దేవుడు అంతగా హెచ్చించాడు. ఒక నిరాశాభరితమైన జీవితాన్ని అనుభవించిన యాకోబు గారి ముగింపు చాలా అద్భుతంగా ఉంది కదా. కాబట్టి మనం కూడా మన జీవితాలని యాకోబు గారి జీవితంతో పోల్చుకుంటూ
కొనసాగించుకోవాలనే ఎలాంటి నిరాశ నిస్పృహలు ఉన్నా, జీవితంలో ఎన్ని చేదు అనుభవాలైనా, సొంత మనుషులతో మోసగించబడిన వాళ్ళ మామగారే మోసగించాడు కదా యాకోబు గారిని. కాబట్టి ఇవన్నీ మన జీవితాల్లో ఎన్ని చేదు అనుభవాలున్నా అంతిమ విజయం ఏంటంటే యాకోబు గారికి దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు. ఆయన కొడుకులు కొంతమంది తప్పుడు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా యోసేపు గారి ద్వారా ఒక అద్భుతమైన పేరుని యాకోబు గారికి వచ్చింది. యోసేపుని ఒక దేశ ప్రధానమంత్రి హోదాగా ఆయన హెచ్చించాడు. కాబట్టి నిరాశపడద్దు. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులున్నా కూడా, అది ఏ రకమైన నిరాశన్నా కానివ్వండి, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సామాజికమైన విషయాలు కావచ్చు, మన కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఏదైనా కానీ ఇవన్నీ కూడా యాకోబు జీవితంలో ఉన్నాయి. వీటన్నిటి నుంచి అంతిమ విజయం దేవుడు యాకోబు గారికి అద్భుతమైన జీవితం. ఎందుకంటే ఈ లోకంలో మనం యాత్రికులము అని ఉంది కదా, ఈ లోకంలో కేవలం యాత్రికులం, పరదేశం. ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులం అంటాం కదా. రీసెంట్గా బెంగాల్లో ఎన్నికలు జరిగితే, పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ వాళ్ళు చాలామంది కూలి పనులకు వచ్చేసి ఇక్కడే సెటిల్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎన్నికలు అయిపోగానే వాళ్ళందరినీ మీ దేశానికి వెళ్ళిపోండి, ఐడి కార్డులు చూపించండి అంటే, ఈ దేశం వాళ్ళు కాదు మీరు, బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళిపోండి, అందరిని వెళ్ళగొట్టి పంపించేసేసారు. ఒక దేశ పౌరులు ఇంకో దేశంలో ఉండడానికి వీలు లేదు. మనం ఒకవేళ అమెరికా వెళ్ళినా, మన పిల్లలు వెళ్ళినా అమెరికా వెళ్ళి ఇక్కడే కూర్చుంటారంటే కుదరదు. చదువు అయిపోగానే మెడపట్టుకొని బయటకు గంటుతారు. ఇంకా ఏమైనా ప్రభుత్వ సంబంధమైన అన్నీ ఏమైనా పాస్పోర్ట్లు, వీసాలు లాంటివి ఉంటే మినహా నువ్వు అక్కడ ఉంటే నేను అరెస్ట్ చేస్తారు. ఆ మధ్యకాలంలో ఏమైంది, ట్రంప్ ఏం చేశాడు, అక్రమంగా ఉంటున్న వాళ్ళందరినీ వెనకాలకు చేతులు కట్టేసి విమానం ఎక్కించి గొర్రెల్ని మేకల్ని పంపించేసేసాడు. ఒక దేశంలో వాళ్ళు ఇంకో దేశాలు ఉండడానికి వీలు లేదు. ఈ లోకం ఏంటంటే, మనం ఈ లోకంలో ఎవరు అంటే మనం పరదేశం. ఎవరు ఎంతకాలం అంటే చెప్పలేం. ఇక్కడ ఉంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, మ్యాక్సిమం 100 ఏళ్ళు. ఇంకా 100 ఏళ్ళ తర్వాత ఉన్నా లేకపోయినా ఒకటే కదా. ఎవరు లెక్క చేస్తారు ఇంట్లో 100 ఏళ్ళకి? మన ముసలమ్మలాగా ఇంట్లో పడుకోవాలంటే ఎవరిని పట్టించుకుంటారా? అవయవాలన్నీ బాగుండి ఏదో బాగున్న రోజుల్లోనే పెద్దవాళ్ళని పట్టించుకోవటం అంతంత మాత్రం, విసుక్కుంటూ ఉంటారు. 100 ఏళ్ళకి మంచంలో ఉంటే పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. అంటే పిల్లలు తప్పని నేను అంటలా, ఎవరి జీవితాల్లో బిజీ వాళ్ళకు వచ్చేస్తుంటుంది. కాబట్టి ఈ బలవంతంగానైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం మనం. ఆ స్పృహ మనకి బ్రతికుండంగానే ఉండాలి. ఈ లోకం మనకి అశాశ్వతమైంది, ఈ దేవుడు చెప్పారు, ఇక్కడ యాత్రికులం మనం అన్న స్పృహ మనకుంటే మనం సంతోషంగా ఉంటాం. కదా, హల్లెలూయా. ఆ స్పృహ ఉండాలి మనకి. ఈ లోకం అశాశ్వతమైంది. ఇక్కడ ఎంతకాలం ఉన్నాం? మా అంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, అంతే కదా. అంతకుమించి ఉంటామా అనిపించుకో. కాబట్టి శాశ్వతమైన దానికోసం పాకులాడాలి. శాశ్వతమైన దానికోసం రిజర్వేషన్ పెట్టుకోవాలి. విమానం ఛార్జీలంట 3 నెలలు 4 నెలల ముందు విమానం ఛార్జీలు బుక్ చేసుకుంటే చౌకంట కదా. మీలో చాలామందికి తెలుసు. విమానం ఛార్జీలు రేపే వెళ్ళిపోవాలి అనుకుంటే విమానం ఛార్జీలు అమెరికాకి కానీ ఇంకో దేశానికి కానీ చాలా ఎక్కువ ఉంటాయి. 3 నెలల ముందు విమానం టికెట్ కొనుక్కోండి, తాపీగా కొనుక్కుంటే ఛార్జీలు చాలా తగ్గుతాయి మనకి. ఒక ప్రిపేర్డ్గా జీవితాన్ని గడిపేవాళ్ళు, ఒక ప్లాన్గా జీవితాన్ని గడిపేవాళ్ళు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటారు. ట్రైన్ రిజర్వేషన్లు కానీ, బస్సు రిజర్వేషన్లు కానీ, విమానం రిజర్వేషన్లు కానీ ఒక ప్లాన్డ్గా చేస్తారు. వాళ్ళకి ప్రశాంతంగా వెళ్తారు. వాళ్ళ బండి పరిగెత్తుతూ ఉంటే వీళ్ళు ప్లాట్ఫారంలో అన్నమాట సరుకులన్నీ వేసుకొని పిల్లల్ని చెత్త పట్టుకొని పరుగుల మీద బండి ఎక్కే బ్యాచ్ కాదు. వాళ్ళ గురించి మాట్లాడట్లా నేను. మన రైల్వే స్టేషన్లో అప్పుడప్పుడు చూడండి కొంచెం. అప్పుడు అది పావు గంట ఆగినా 20 నిమిషాలు ఆగినా పరిగెత్తూనే ఉంటారు. ప్లాట్ఫారాలు అమ్మట పరిగెత్తూనే ఉంటారు. ఇప్పుడు దాకా ఏం చేస్తారా మీరు అనిపించుద్ది మనకి కదా. ఇంటి దగ్గర ఉన్న రైలు స్టేషన్లో వాడికి బండి అందుతాను ఒక సామెత ఉంది కదా. మీరు విన్నారా సామెత? రైలు స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే వాడికి బండి అందుతుంట. వెళ్దాం అనుకుంటే అది కోతేసాక ఇక్కడ పరిగెత్తాడు, మోకాలు చెప్పలు పగలు కొట్టుకుంటాడు. అది ఏమంటారు, ప్రార్థనకి వెళ్దాం మనకి చిన్నప్పటి నుంచి నమ్ముకున్న దేవుడే కదా. రేపు మారు మనసు పొందాం, ఎల్లుండి బాప్తీసం తీసుకుందాం, ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకుందాం, ఇలా అనుకున్నారనుకో మనం
మనకు బండి అందదు, ఆగిపోతాం, పరలోక రాజ్యం చేరలేం. కాబట్టి ఒక ప్లాన్, జీవితానికి ఒక ప్లాన్ అవసరం. 3 నెలల ముందే విమానం టికెట్ బుక్ చేసుకున్నట్లుగా, 3 నెలల ముందే రైలు టికెట్ బుక్ చేసుకున్నట్లుగా ఒక అద్భుతమైన పరలోక రాజ్యం ఉంది. దానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ లోక సంబంధంగా ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని అధిగమించాలి అనుకోవాలి. ఒకవేళ అలాంటి అడ్డంకులు పరలోక రాజ్యానికి చేరేందుకు మనకి ఏమేమి అడ్డంకులు ఉన్నాయో వాటిని జయించుకుంటూ క్లియర్ చేసుకుంటూ ఉండాలి మనం కదా. మున్సిపాలిటీ వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తారు? జంగిల్ క్లియరెన్స్ అని ఒకటి అంటారు. జంగిల్ క్లియరెన్స్ అంటే ఏంటంటే పిచ్చి మొక్కలన్నింటినీ కూడా నరికేయటం. దారికి అడ్డంగా ఉన్నాయి పిచ్చి మొక్కల్ని, కంపల్ని నరికేదాన్ని జంగిల్ క్లియరెన్స్ అంటారు. మన జీవితాల్లో ఏమైనా జంగిల్ క్లియరెన్స్ ఏమన్నాడు? పిచ్చి మొక్కలు ఏమైనా అడ్డం ఉన్నాయా? మన దారికి, పరలోక రాజ్యం వెళ్ళటానికి, మన చర్చికి వెళ్ళటానికి, మన ఆత్మీయ జీవితం మెరుగుపరుచుకోవటానికి ఒక జంగిల్ క్లియరెన్స్ అవసరమేమో. ఒక పిచ్చి మొక్కలు మొలిసిపోతే ఎలా కదా. కాబట్టి ఆలోచించుకుందాం, పరలోక రాజ్యం యొక్క వాల్యూని తెలుసుకుందాం. ఈరోజు మనం లూకాసు వార్త మనం గమనించుకున్నట్లయితే, ఈరోజు ధ్యానాంశం లూకాసు వార్తలో అదొకసారి మనం చూద్దాం. కొత్త నిబంధనలోకి వెళ్ళినట్లయితే లూకాసు వార్తలో 14వ అధ్యాయంలోకి వస్తే, 14వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఒక మంచి కథ చెప్పారు. ఒక ఉపమానం చెప్పారు. ఒక సోదాహరణంగా యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, అక్కడ 16వ వచనం నుంచి చూద్దాం, 15 చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 15 నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలం ముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు చెప్పిన ఈ ఉపమానాలు ఇంటికి వెళ్ళి అవన్నీ అండర్లైన్ చేసుకోండి, టిక్ చేసుకుని ఇంటికి వెళ్ళాక చదవండి మొత్తం ఒకసారి. అప్పుడు ఇవన్నీ ఆ తర్వాత ఇంటికి వెళ్తే పునశ్చరణలాగా ఉంటుంది. ఆయన ఏం చెప్పారంటే, ఒక యజమానుడు అంటే ఒక మనుషుడు గొప్ప విందు ఏర్పాటు చేశాడంట, అనేకులను పిలిచాడంట. పిలిచేసి ఆయన ఒక దాసుని పంపించేసి, వెళ్ళి పిలుచుకురాపో, వాళ్ళందరూ మన ఇంట్లో భోజనానికి పిలుచుకురాపో అని చెప్తే, వాళ్ళందరూ కూడా ఒక నెపాలు సాకులు చెప్పారండి. ఎలాంటి సాకులు చెప్పారంటే, మొదటివాడు ఏమన్నాడంటే, నేను ఒక పొలాన్ని కొన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవాలని నిన్ను వేడుకొంటున్నాను. యజమానుడు పంపించిన దాసుడు కూడా గౌరవప్రదమైన వ్యక్తే. ఎవరిని పడితే వాళ్ళని పంపించాం మనం కదా. మనం పెళ్లి కార్డులు పంపడానికి, ఇవ్వడానికి ఎవడో వాళ్ళని పంపించాం కదా. పిచ్చోళ్ళని మర్యాద లేని వాళ్ళని పంపం కదా. మన ఇంట్లో విందు జరుగుతామంటే, ఏదైనా ఫంక్షన్ జరుగుతామంటే, నువ్వు కార్డులు ఇచ్చిరాపో అని పెళ్లి కార్డులు సాధ్యమైతే మనమే ఇస్తాము. ఒక ముఖ్యమైన ఫంక్షన్ కార్డ్స్, ఆహ్వానాలు. ఒకవేళ మనకు కుదరకపోతే మనం పంపించే వ్యక్తులు కూడా చాలా గౌరవప్రదమైన వాళ్ళు పంపిస్తాం. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి అక్కడ వందనాలు చెప్పి గౌరవంగా జాగ్రత్తగా పిలువ వాళ్ళని ఒక మర్యాదస్తుని పిలుస్తాం. దేవుడు కూడా యేసుప్రభు వారిని అదేవిధంగా ఈ లోకానికి పంపించారు. ఒక రక్షణ ప్రణాళిక సిద్ధం చేసి గౌరవప్రదంగా మనుషుల్ని రక్షణలో తీసుకురమ్మని పంపిస్తే, అలాగే దాసుడు అంటూ వెళ్ళి ఏమని అడిగాడంటే, అయ్యగారు మా యజమానుడు ఒక విందు ఏర్పాటు చేశాడండి, ఒక అద్భుతమైన విందు, రావాలంటే ఒక ఆయన ఏం చెప్పాడంటే నేను ఒక పొలాన్ని కొన్నాను, కొంచెం ఆ పొలం వ్యవహారాలు చూసుకోవాలి. ఇతను కూడా మర్యాదస్తులే, సారీ అని చెప్పాడు. ఏమన్నాడు, నన్ను క్షమింపవాలని నిన్ను వేడుకుంటున్నానని చెప్పాడు. రెండో ఆయన ఏమన్నాడంటే, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుతున్నాను, నన్ను క్షమించమని చెప్పాడు, సారీ చెప్పాడు. వ్యవసాయదారుడు కానీ ఏదన్నా కానీ ఒక 5 జతల ఎద్దులు కొన్నాడంట. మొదట ఆయన ఏం చెప్పాడు, పొలం కొన్నాను అన్నాడు. రెండో ఆయన ఏమో ఎద్దులు కొన్నాను, 5 జతల ఎద్దులు కొన్నాను, వాటిని చూడాలి నేను, కాబట్టి సారీ అని చెప్పాడు, నేను కూడా క్షమించమన్నాడు. మూడో ఆయన ఏమన్నాడంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అన్నాడు. ముగ్గురు సారీ కూడా చెప్పాల. బహుశా ఆయన పెళ్లి హడావుళ్ళు ఉండి ఉంటాడు బాగా. భార్యకి సాయంత్రానికి ఏం తీసుకెళ్దాం ఆమెకి అని.
మొదటి వాళ్ళు ఇద్దరు అయితే సారీ చెప్పారు కనీసం. ఇతను సారీ కూడా చెప్పాలి, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు కుదరదు, అంతే రాలేను నేను. ముగ్గురు 3 సాకులు చెప్పేశారు. సరే, దాసుడు ఏం చేశాడంటే ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి, అది ఇలా అన్నారండి, వాళ్ళందరూ ఇలా అన్నారని చెప్పాడు. యజమానుడికి సహజంగానే కోపం వచ్చి, నువ్వేం చేస్తావంటే, సరే వాళ్ళు రాకపోయారులే కానీ ఈ ఈ పట్టణంలో, ఈ టౌన్లో ఉన్నటువంటి ఆ రోజున ఆ టౌన్లో ఉన్నటువంటి వీధుల్లోకి వెళ్ళి, ఆ స్ట్రీట్స్లోకి వెళ్ళి అక్కడ కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అంగవిహీనులు, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చాయి అన్నాడు. తీసుకొని వచ్చి మన విందులో ఆయన ఒక భాగస్వాముని చేద్దాం వాళ్ళని అని పిలిచాడు. కాబట్టి ఈ విందు యొక్క ఉపమానం, ఈ యొక్క విందులో అంతరార్థం ఏంటంటే, యేసుప్రభు వారు ఎందుకు చెప్పారంటే, ఇది విందు అంటే, గొప్ప విందు అంటే అది ఒక పరలోక రాజ్యం, దేవుని ప్రణాళిక. విందు అర్థం ఏంటంటే పరలోక రాజ్యం లేదా రక్షణ భాగ్యం. రక్షణ భాగ్యం మనందరూ కూడా యేసుప్రభు వారు రక్షణ భాగ్యాన్ని కల్పించారు. ఈ పరలోక రాజ్యం, రక్షణ భాగ్యం దేవుని యొక్క పిలుపు. దీంతో పోల్చాడు ఆయన. దేవుడు మనల్ని పిలిస్తే, దేవుడు ఒక అద్భుతమైన రక్షణ ప్రణాళికను వేస్తే దానికి సాకులు చెప్తున్నామంట. మనం చచ్చున్నదే మనకి, మనందరం కూడా ప్రార్థనతో చచ్చున్న వాళ్ళమే, యేసుప్రభు వారితో సహవాసం ఉన్న వాళ్ళమే. ఆయన విందు యజమానితో పరిచయస్తులే కదా, స్నేహితులే కదా. 3 సాకులు చెప్పిన 3 స్నేహితులే కదా, ముఖం తెలియని వాళ్ళేం కాదు కదా. కాబట్టి మనం కూడా దేవునితో సంబంధం కలిగినటువంటి విశ్వాసులమే, మనమేమి అపరిచితులమేం కాదు దేవునికి. అందరూ పరిచయస్తులమే. కానీ ఆ రక్షణ ప్రణాళికలకు రావటానికి, పరలోక రాజ్యంలో చేరటానికి మనం ఏమైనా సాకులు చెప్తున్నామేమో అని ఆలోచించుకోవాలి. యేసుప్రభు వారు ఈ ఉపమానం చెప్పడంలో 2 అంతరార్థాలు ఉన్నాయి. ఒకటేమో ఇశ్రాయేలుకి వర్తిస్తుంది. ఇశ్రాయేలీయులు యేసుప్రభు వారి రక్షణ ఏం చేశారు? తిరస్కరించారు. కాబట్టి అన్యజనులైనటువంటి మిగతా ప్రపంచంలో అందరికీ రక్షణ భాగ్యం కలిగింది. ఇశ్రాయేలు కోసం ఉద్దేశించబడినటువంటి ఆ రక్షణ, ఎప్పుడైతే ఆ యూదులు యేసుప్రభు వారిని తిరస్కరించారో అది మనకు వచ్చేసింది. ఆ రక్షణ మనకు వచ్చేసింది. రకరకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్యజనులందరికీ కూడా వచ్చేసేసింది. కానీ మనందరం కూడా ఫస్ట్ రక్షించబడిన వాళ్ళమే. ఇంకొక కోణంలో చూసుకుంటే మనందరం రక్షించబడిన వాళ్ళమే, మనందరం కూడా దేవుని యొక్క పిలుపుని ఎరిగిన వాళ్ళమే. కానీ దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటంలో, మనం ప్రయారిటీ ఇవ్వటంలో సాకులు చెప్తున్నాం. ఇంకా సారీ నేను రాలేకపోతున్నాను, సారీ అని వాళ్ళు చెప్పినట్లుగా. దేవునికి విరోధంగా ఉన్నటువంటి విషయాలు ఏంటో ఆలోచించుకోవాలి మనం. దేవునికి విరోధంగా, దేవుడిని పరలోక రాజ్యం చేరడానికి ఆటంకం ఏంటి? మనం ప్రార్థనకు రావడానికి ఆటంకం కలిగించే అంశాలు ఏంటి అని ఆలోచించుకోవాలి. మన ప్రార్థనకు రావడానికి ఆటంకం కలిగిస్తున్న అంశాలు, మన రక్షణ పొందడానికి ఆటంకం కలిగించే అంశాలు ఏంటి? మనం బాప్తిసం తీసుకుంటానికి ఆటంకం కలిగించే అంశాలు ఏంటి? మనం ఎక్కువసేపు బైబిల్ చదవలేకపోవటానికి ఆటంకం కలిగించే అంశాలు ఏంటి? బైబిల్ టచ్ చేయడం వాళ్ళం కాదు. మన ఇంట్లో 1, 2, 3 బైబిళ్ళు ఉంటాయి. ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని బైబిళ్ళు ఉంటాయి. మన ఇంట్లో దేవుడి క్యాలెండర్లు ఉంటాయి, సందేహం లేదు. యేసుప్రభు వారి పటాలు కూడా ఉండొచ్చు, సందేహం లేదు. కానీ ఎక్కువ టైం ప్రయారిటీ పట్టలేకపోతున్నాం. ఎందుకనంటే పొలం కొనడం ఏమన్నా పాపమా? వాళ్ళు 3 చేసిన పాపాలేం కాదు. ఆయన పొలం కొనడం పాపం కాదు కదా. ఇంకొక ఆయన ఏం కొన్నాడు? ఎద్దులు కొన్నాడు. ఎద్దులు కొనడం పాపమేం కాదు. ఇంకొక ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం పాపమా? కాదు. కానీ వాళ్ళు ఎక్కడ తప్పిపోయారంటే పిలుపుని వాళ్ళు స్వీకరించలేకపోయారు. దేవుని యొక్క పిలుపు, యజమానుడి యొక్క, ఆ మిత్రుడి యొక్క, యజమానుడి యొక్క విందు ఆహ్వానాన్ని వాళ్ళు ఆస్వాదించలేకపోయారు. రక్షణ భాగ్యాన్ని వాళ్ళు పొందలేక సాకులు చెప్పారు. పొలం కొనడం పాపం కాదు, ఎద్దులు కొనడం పాపం కాదు, పెళ్లి చేసుకోవడం పాపం కాదు. మనం కూడా అనుకుంటాం, ప్రార్థనకి ఈరోజు రాలేకపోయామని, చుట్టాలు వచ్చారండి అని అంటాం. చుట్టాలు రావడం పాపమేం కాదు, కానీ దాన్ని అధిగమించగలగాలి. చుట్టాలు వస్తే కాసేపు ఉంటారు, లేదు చుట్టాలను కూడా ప్రార్థన తీసుకొస్తాం. ఈరోజు తలనొప్పిగా ఉందనుకోండి, ప్రార్థన కొట్టచ్చు. మనం తలనొప్పి రావడం పెద్ద పాపమేం కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా సాకులు. వాళ్ళే 3 ఎలా సాకులు చెప్పారో
ఒకవేళ దేవుని రాజ్యాన్ని సమీపించటానికి మనకేమేమి అడ్డుగా ఉంటున్నాయి? మనకేమేమి, మన కుటుంబ సభ్యులు అడ్డుగా ఉంటున్నారా? మన పిల్లలే అడ్డుగా ఉంటున్నారా? మన ఈ లోక సంబంధమైన ఆశలే అడ్డుగా, అంటే ఇవన్నీ కూడా ఆటంకాలు వస్తున్నాయి. దీన్ని ఎలా అధిగమించగలగాలంటే కొంచెం జ్ఞానం కలిగి మనం వీటిని అధిగమించడం నేర్చుకోవాలి. ఏముంది, అవి ఇందాక చెప్పుకున్నట్లుగా అవి పెద్ద పాపాలు కాకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తున్నామంటే అత్యంత శ్రేష్టమైన దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఆలోచించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తున్నామేమో. వారానికి మనం ఒక రోజు ప్రేయర్కి రాలేకపోతున్నాము, ఇంటి దగ్గర కనీసం ఒకరోజు బైబిల్ చదవలేకపోతున్నాము, సువార్త చెప్పలేకపోతున్నాము, ఇంకొక మనిషిని మనం రక్షణలోకి ఆహ్వానించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మొట్టమొదటి అందరూ టచ్ ఉన్న వాళ్ళమే, కానీ ప్రేమ చల్లారిపోతుందండి. ఫస్ట్లో ఉన్నటువంటి ప్రేమ లేదు కదా. ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో, ఏమంటాడు ఆయన? మొదటి ప్రేమ చల్లారిపోతుంది. అయినా కూడా నీ మీద నేను ఒక నెపం మోపాల్సి వస్తుంది, నీలో మొదటి ప్రేమ లేదు, చల్లారిపోయిందంటాడు. ఫస్ట్లో ఉన్న ఆసక్తి లేదంటాడు. ఆ సంఘాన్ని ఉద్దేశించి ఆయన ఏమంటాడంటే మొదటి ప్రేమ లేదు, నీళ్ళు చచ్చిపోయింది. అయినా కూడా నువ్వు బాగానే ఉండవు, కానీ నీ మీద నేను ఒక ఆరోపణ చేయాల్సి వస్తుంది. అదేంటంటే నీలో మొదటి ప్రేమ లేదు, చల్లారిపోయింది. ఫస్ట్లో ఉన్నటువంటి ఆసక్తి ప్రార్థన మీద లేదు. మొదట్లో మనం మారు మనసు పొందినప్పుడు ఉన్న ఆసక్తి ప్రార్థనలో లేదు. మన పెళ్ళప్పుడు మనం ఉన్న ఆసక్తి ప్రార్థన పట్ల, దేవుడి పట్ల ఇప్పుడు లేకపోవచ్చు. మనకు బిడ్డలు కలిగినప్పుడు లేదా ఇంకొక శుభకార్యం జరిగినప్పుడు మనలో ఉన్న ఆసక్తి, దేవుడి పట్ల ఉన్న ఆసక్తి ఇప్పుడు లేకపోవచ్చు. మన ఇంట్లో ఒక దుఃఖ సమయం వచ్చినప్పుడు, మన పెద్దలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడున్న భక్తి క్రమేణా తగ్గిపోవచ్చు, క్రమక్రమంగా తగ్గిపోవచ్చు. ఈ లోక సంబంధమైన విషయాల వైపు మనం వెళ్ళిపోతూ ఉండొచ్చు. కాబట్టి పరలోక రాజ్యం ఎప్పుడు కూడా చాలా ఖాళీ ఉంటుంది. పరలోక రాజ్యం కొలతలు కూడా చాలా లిమిట్గా ఉంటాయి. ఇంకో సమయం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడుకుందాం మనం. ఇక్కడంటే కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని అందరిని పిలుచుకొని వచ్చి దాసుడు ఏమన్నాడంటే 22వ వచనం చూడండి, 14:22, లూకా 14:22లో అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేస్తుంది కానీ ఇంకనో చోటు ఉన్నదని చెప్పాను. ఇంకా చోటు ఉంది, తీసుకొచ్చాను కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, అందుల్ని, అంగవిహీనుల్ని చాలామంది ఇంకా చోటు ఉందాయా అన్నాడు. పరలోక రాజ్యంలో ఇంకా చోటు ఉంది. మారు మనసు పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఆయన ఏమన్నాడు, నువ్వు వెళ్తే అందుకు యజమానుడు ఏమన్నాడంటే, నా ఇల్లు నిన్నట్లు నీవు రాజమార్గాల్లోకి వెళ్ళి, కంచెల్లోకి వెళ్ళి లోపలికి వచ్చి అక్కడి వారిని బలవంతము చేయవు. కాబట్టి దేవుని రాజ్యంలోకి ప్రవేశించేందుకు ఆసక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా తీసుకురావడం కోసం నువ్వేం చేయాలంటే సమాజంలో తృణీకరించబడిన వాళ్ళు కానీ లేదా యూదులు కాని వాళ్ళని కానీ చాలామంది తీసుకొని వచ్చేసేసి పరలోక రాజ్యంలోకి తీసుకురమ్మని చెప్పేసి ఆయన ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి సాకులు చెప్పటం అనే దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. పరలోక రాజ్యం విందు దేనికి సాదృశ్యం అనుకున్నాం మనం? పరలోక రాజ్యానికి సాదృశ్యం, ఆయన పిలుపుకి సాదృశ్యం, తర్వాత రక్షణకు సాదృశ్యం. దాన్ని మనం ఎంతవరకు దాన్ని మనం ఆస్వాదిస్తున్నాము, ఆ పిలుపుని ఎంతవరకు మనం గౌరవిస్తున్నాము అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మానవ జీవితంలో, మానవ సంబంధాలకు ఇవన్నీ కూడా సాదృశ్యంగా ఉన్నాయి మన జీవితాలకి మనం అనుకున్నట్లయితే. ఫస్ట్ ఏం సాకులు చెప్తున్నాం? సాకులు చెప్పటం అనేది మనకు కొత్త ఏం కాదు కదా. అసలు మన ఫస్ట్ మానవుడు ఎవరు? ఆదాం గారే సాకు చెప్పాడు. ఎందుకు ఆదాం ఈ పని చేసావంటే ఏమన్నాడు ఆయన? నువ్వు ఇచ్చిన స్త్రీయే, నాకు నువ్వు తోడుగా ఇచ్చినటువంటి స్త్రీయే తీసుకొచ్చి పండించింది, నన్నేం చేయమంటావు అన్నాడు ఆయన కదా. ఆదాం గారే మనకి మూల పురుషుడు. మరి భార్య తీసుకొచ్చి ఆ పండు తినమని చెప్పినప్పుడు ఆయన తినకుండా ఎందుకు తింటున్నావు? దేవుడు వద్దన్నాడు కదా. ఇప్పుడు ఆయన కూడా ఆజ్ఞ విన్నాడు కదా, వద్దన్నాడు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని అని ఆదాం అనగలిగాడా? అనలేదు. అనకపోగా దేవుడు క్వశ్చన్ చేసినప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఇచ్చిన స్త్రీయే నాకు అయ్యో ఆ పండు ఇచ్చింది, నన్నేం చేయమంటావు అన్నాడు. ఒకవేళ మన సాకు చాలా తెలివిగా సమాధానం చెప్పాను నేనని ఆదాం గారు అనుకోవచ్చు, కానీ దేవుడు అనుకోలేదు. దేవుడు ఆదాం మీదకి ఆ శిక్షను పంపించాడు.
ఒకవేళ మనం చెప్తున్న సాకులు తెలివిగా ఉండొచ్చు, మనం చెప్తున్న సాకులు చాలా జ్ఞానయుక్తంగా ఉండొచ్చు, కానీ అవి దేవుని దృష్టిలో ఎలాంటివో ఆలోచించుకోవాలి మనం. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? ఎందుకంటే నా నిమిత్తం ఎవ్రీథింగ్ వదిలేమన్నాడు ఆయన, అన్నింటిని వదిలేమన్నాడు. బంధాలన్నింటినీ వదిలేసుకొని నన్ను వెంబడించమని చెప్పిన ఆయన ఒక శాశ్వతమైన రాజ్యం నేను మీకు ఇస్తాను రండి అని చెప్తున్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ నిర్లక్ష్యం చేసినట్లు. ఒకవేళ మనం ఆ రక్షణ ప్రణాళికని నిర్లక్ష్యం చేస్తున్నాము, ఆలోచించుకోవాలి. సౌలు గారు కూడా కొన్ని సాకులు చెప్పాడు కదా. సౌలు మొదటి సమయాల గ్రంథం తీయండి. మొదటి సమయాల గ్రంథంలో ఒక సందర్భం వచ్చింది. సౌలని ఆయన నీ దేవుడు ప్రవక్త ద్వారా పంపించేసి నువ్వన్నీ నాశనం చేయమని చెప్తాడు కదా. నాశనం చేయమని చెప్తే ఆయన ఏం చేశాడు? మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వన్నీ నాశనం చేయమని చెప్తే పశువులని వాడి మొత్తాన్ని నాశనం చేయమంటే 9వ వచనం, సౌలును జనులను కూడి అగలను గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక. మొదటి సమయాల గ్రంథం 235వ పేజీ, మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం. గొర్రెల్లోనూ 9వ వచనం, గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేశాను. ఒక సమూయేలు గారు గ్రంథంలో ఏమి రాయబడిందంటే సౌలుకి దేవుడు చెప్పాడు, ప్రవక్త ద్వారా చెప్పాడు, మొత్తాన్ని నాశనం చేసే ఆ శత్రు దేశంలో అని చెప్తే ఇతను ఏం చేశాడంటే దేవుడి మాటని వినకుండా మంచి మంచి గొర్రెల్ని ఎద్దుల్ని మంచి మంచి వాటిని ఉంచేసి పనికిరాని వాటన్నిటిని కూడా మొత్తాన్ని నిర్మూలన చేశాడంట. అప్పుడు దేవుడు ఏమన్నారంటే 10వ వచనంలో మంచి మాట అంటారు. సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఆ దేశంలో శత్రు దేశంలో ఉన్న మనుషుల్ని పశువుల్ని అన్నిటినీ నాశనం చేయమని దేవుడు చెప్పాడు. కానీ ఈయన మంచి మంచి గొర్రెల్ని ఎద్దుల్ని కురుబిన గొర్రె పిల్లల్ని అన్నిటిని కూడా పక్క నుంచి కుంటాటిని గుడ్డాటిని వీక్గా ఉన్నాటిని ముసలాటిని చంపేశాడంట. దేవుడు చూశాడు, చూసి నా ఆజ్ఞలను గైకొనకపోతే అతను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎంత దేవుడు పశ్చాత్తాపడటం కదా. మనుషులు పశ్చాత్తాపడటం సహజమేమో, కానీ మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడే పశ్చాత్తాపడుతున్నాడంట. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? సౌలుని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. సౌలు ఏం చేశాడు? ఆయన మాటను వినకుండా ఆజ్ఞని పాటించకుండా పశువులన్నిటిని నిర్మూలన చేయవయా అంటే మంచి మంచి వాటిని ఉంచి పైపెచ్చి ఏమన్నాడు? వచ్చి ప్రవక్త వచ్చి అడిగాడు, ఏమయ్యా సౌలు రాజు, నువ్వు అన్నిటినీ దేవుడి మాట విన్నావా? అన్నీ నెరవేర్చావా? యెహోవా ఆజ్ఞను నెరవేర్చావా అన్నాడు 13వ వచనంలో. అంటే నేను నెరవేర్చానయ్యా అన్నాడు. అలాగైతే నాకు వినపడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగాడు. నువ్వు మొత్తాన్ని నిర్మూలన చేసావా అని అడిగితే మొత్తాన్ని నిర్మూలన చేశాను అన్నాడు. సౌలుకి తెలియదు తెర వెనక ఏం జరిగిందో. తెర వెనక ఏం జరిగింది? దేవుడు సమూయేలు గారు మాట్లాడుకున్నారు. ఏది? అతను చంపమంటే అన్నిటిని చంపలేదు, కొన్నిటిని ఉంచాడు. అతను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానంటే సమూయేలు గారంట దేవుడు ఆ మాట విని, దేవుడు ఆ మాట అంటే కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెడుతున్నాడంట కదా. సమూయేలు గారికి కోపం వస్తే ఏం చేశాడు? రాత్రి అంతా యెహోవాకు మొరపెడుతున్నాడు. అయ్యో ఏంటి నా దేవుడు, పశ్చాత్తాపడుతున్నాను నేను సౌలుని రాజుగా చేసినందుకు ఇశ్రాయేలు మీద అని ఆ మాట అన్నాడని. ఆ సమూయేలు గారి కోపం వచ్చి ఏం చేయాలో తెలియక రాత్రి అంతా కోపావేశుడై ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి సమూయేలు గారు ఎంత ఆదర్శం అంటే మనకి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు రాత్రంతా ప్రార్థన చేసామా? కనీసం కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసామా? మన కోపం వస్తే ఏం జరుగుతుందో మన ఇంట్లో వాళ్ళందరికీ బాగా తెలుసు కదా. మన కోపం వస్తే మన ఇంట్లో వస్తువులు పాడైపోవచ్చు.
మన కోపం వస్తే మన పిల్లల వీపు పేలిపోవచ్చు కదా, మన కోపం వస్తే బిందెలు చొట్టలు పోవచ్చు, మన కోపం వస్తే టీవీ రిమోట్లు 10 కొంటారు సంవత్సరానికి ఒక్కొక్కడు. ఎందుకు? మన కోపం వస్తే ఏం జరుగుద్ది అంటే మానవుడి యొక్క బలహీనత అది. సమూయేలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకు పాఠం ఏమి నేర్పిస్తున్నాడంటే, మన కోపం వస్తే రాత్రంతా ప్రార్థన చేస్తానన్నాడంట. కానీ మన రాత్రంతా ప్రార్థన చేయకపోయినా పర్లేదు, కనీసం కోపం వచ్చినప్పుడు ఒక మూలకెళ్ళి నా కోపాన్ని తగ్గించాయా అని ప్రార్థన చేస్తే చాలు. మనం సమూయేలు గారి స్థాయిలో రాత్రంతా ప్రార్థన చేయకపోయినా మన కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకుంటానికి మీ భర్త పైన, భార్య పైన, మీ పిల్లల పైన, ఇరుగు పొరుగు వాళ్ళ పైన, మీ ఆఫీసర్ పైన బాగా కోపం వచ్చిందనుకోండి, ఒక పక్కకెళ్ళి కోపాన్ని తగ్గించు, నన్ను కంట్రోల్ చేయి అని చెప్పేసి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి సమూయేలు గారిని బట్టి. ఇదంతా జరిగిన తర్వాత తాపీగా సౌలు గారును ఆ సమూయేలు గారు ఎదురుపడి ఏంటి అంత దేవుడు ఆజ్ఞ నెరవేర్చావా అని అడిగాడు. నెరవేర్చానండి అంటే యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చేది నన్ను. అంత బాగా చెప్పాడు, ఎంత మర్యాదగా చెప్పాడు సౌలు గారు. 13వ వచనం చూడండి. అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అన్నాడు. నెరవేర్చకుండానే ఎంతో అంటే ఒక ఫార్మాలిటీగా మాట్లాడేది పెద్ద తప్పు అనుకోవాలి సౌలు. మంచి గొర్రెల్ని, ఎద్దుల్ని, క్రొవ్విన దూడల్ని వీటన్నింటిని కూడా పక్కన పెట్టేసేసుకుంటాం పెద్ద తప్పు అనిపించరా. రొటీన్గా అయినా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటాం కదా. మనం కూడా మన రొటీన్ జీవితంలో మనం కూడా వందనాలు చెప్పుకుంటాం, ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం. సౌలు గారు కూడా సమూయేలు గారు కనపడంగానే యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను, ప్రైజ్ లార్డ్ అయ్యగారు అన్నాడు సమూయేలు గారు. అయితే సౌలు గారు అప్పుడు సౌలు గారితో ఏమన్నాడంటే, సమూయేలు గారు ఏమన్నాడంటే, సౌలు గారుకి తెలియదు నా వెనక ఏం జరిగింది. దేవుడు సమూయేలు గారు మాట్లాడుకున్నారు, నన్ను రాజుగా చేసేందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడనే మాట సమూయేలు ప్రవక్తతో, అంటే సమూయేలు గారు రాత్రంతా కోపంతో ప్రార్థన చేశాడు. ఇదంతా తెలియదు ఆయనకి. మన వెనక దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో మనకు తెలియకపోవచ్చు. మనం భక్తిగా ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ప్రైజ్ లార్డ్ అమ్మగారు, ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు చాలా మర్యాదగా మన జీవితాలు తెర ముందు ఉండొచ్చు. మన వెనక దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అది మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడికి అనుకూలంగా మన ప్రవర్తన ఉందో లేదో అని రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే నెరవేర్చావా అంటే నెరవేర్చానంటే సమూయేలు గారు ఏమడిగాడంటే, మరి అన్నీ నెరవేర్చే పని అయితే నాకు వినపడుతున్న ఈ ఎద్దుల రంకెలు, గొర్రెల అరుపులు ఉండే అవి ఎక్కడే అని అడిగాడు. ఎద్దుల రంకెలు వాటిని ఆపలేడు కదా, వాటిని ఆపలేం కదా. మన ఎద్దుల రంకెల్ని, గొర్రెల అరుపుల్ని సమూయేలు గారు ఆపలేడు. అవి తీసుకొచ్చి కట్టేసుకుంటే అవి కేకలేస్తామంటే మొత్తాన్ని చంపేశాను అంటున్నావు కదా, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అంటున్నావు కదా, మరి ఆ అరుపులు కేకలు ఎక్కడవి అని అడిగేసరికి ఈయన గతుక్కుమని సౌలు గారు ఏమన్నాడంటే, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారు, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించక జనులు గొర్రెలను, ఎడ్ల వాటిని, మంచి వాటిని వంటనిచ్చి మిగిలిన వాటిని నిర్మూలన చేస్తా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు సౌలు గారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలు అనే గొప్ప ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. చిన్నప్పుడే పాలు విడిచినప్పుడే సమూయేలు గారి తల్లి దేవాలయంలో వదిలేసింది సమూయేలు గారిని. అవును కదా, ఎవరు? హన్నా గారు. పసిప్రాయం నుంచి మందిరంలో పెరిగిన వాడు సమూయేలు గారు. చిన్నప్పుడే దేవుడి పిలుపుని ఎరిగినవాడు సమూయేలు గారు, గొప్ప ప్రవక్త. ఆ సౌలు గారు సమూయేలు గారు ఏమన్నాడంటే, అన్నింటినీ కట్టేసానయ్యా అంటే, పైపైకి ఏం చెబుతున్నాడు? అది ముందే చేస్తే పోయేది ఆ మాట. దేవుడు యెహోవా మాట నెరవేర్చావా అంటే, ఆ నెరవేర్చలో చిన్న మిస్టేక్ జరిగింది. అమాలేకీయుల దగ్గర నుంచి మా వాళ్ళు ఏం చేశారంటే, జనులు ఏం చేశారంటే, మంచి గొర్రెల్ని, ఎద్దుల్ని దేవుడికి బలిద్దామని తెచ్చాం అయ్యగారు అని ముందు చెప్పినా బాగుండేది. ముందు చెప్పలా, చేసేవాటి చేశానన్నాడు. మరి ఆ రంకెలు ఎక్కడి, అరుపులు ఎక్కడి అని అడిగాడు. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నాడంటే
సమూయేలు అనే గొప్ప ప్రవక్తతో మాట్లాడుతున్న ఆ విషయాన్ని సౌలు విస్మరించాడు. మనం కూడా ఎవరి ముందు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎవరి సన్నిధిలో మనం నిలబడే అనే విషయాన్ని మనం గమనంలో తెలుసుకోం. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాం, నీ మాటలు కొద్దిగా ఉండాలన్నాడు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయబోతున్నాడు, కొద్దిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం నిలబడ్డప్పుడు మన మాటలు కొద్దిగా ఉండాలి, మనం భయం ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నాం? మనం ఒక ప్రవక్తతో మాట్లాడుతున్నదకే భయం లేకుండా పోయింది. మనమైతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ప్రవర్తన అది కూడా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాలి. ఏదో కాళ్ళు ఒప్పుకుంటానో, ఆవలించుకుంటానో, తలకెక్కుంటానో, చెవులు పెన్ను తిప్పుకుంటానో, ఏదో కేర్లెస్గా కూర్చుంటాం కాదు. దేవుడి సన్నిధిలో చాలా వినయంగా, విధేయతగా, భక్తిగా కూర్చోవాలి. మనం ఎప్పుడైపోద్దా అని వాచ్ చూసుకుంటాను, ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండదు పట్టుకొని బయటకు పోవచ్చాను, ఇదిగా దేవుడి సన్నిధిలో ఉంటే మనం చేయాల్సిన పనులు ఇవి కాదు. చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాడు ఆయన. దేవుడి సన్నిధి సమూయేలు గారితోనే కేర్ఫుల్గా ఉండలేకపోయాడు, సౌలు గారి శిక్షకు పాత్రుడయ్యాడంట. మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది? మోకాళ్ళ మీద ఎప్పుడన్నా, ఏ మోకాళ్ళు ఎప్పుడు లేకపోతే ఎప్పుడన్నా ఒంటరిగా వచ్చి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నామా? మనం ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు మందిరానికి వచ్చి దేవుడి సన్నిధిలో చాపేసుకొని ఆయన సన్నిధిలో ఎప్పుడన్నా మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నామా? మనం చెక్ చేసుకుంటూ ఉంటే అంతే. ఎప్పుడు ఖాళీ తిరిగితే అప్పుడు ఎప్పుడన్నా మందిరంలోకి వచ్చి ఏం తోసిపడి కావట్లేదు నాకని చెప్పేసి మనకి వేరే వ్యాపకాలు పెట్టుకుంటున్నామా? లేదు ఈరోజు ఎప్పుడు ఆదివారం వెళ్ళాను ప్రేయర్కి, ఆ శుక్రవారాలు కూడా కుదరట్లేదు, బుధవారాలు కూడా కుదరట్లేదు, ఒకసారి మందిరానికి వెళ్ళొద్దాం, ఏ వారం లేకపోయినా కూడా మందిరానికి వెళ్ళి కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చొని వద్దామని ఇప్పుడు అనిపించిందా మీకు? కదా, మగవాళ్ళు ఏమనుకుంటారు, పోయి చాయ్ తాగొద్దాం పద అంటారు కదా. సహజంగా మగవాళ్ళకన్నా అలవాటు ఏంటంటే బయటకు వెళ్ళగా టీ తాగొద్దామా అంటారు, పోదామని టీ సాకుని పోయి 1-2 గంటలు గడిపేస్తారు. ఆడవాళ్ళు ఇంకేదో వ్యాపకం ఉండొచ్చు, ఎల్లమ్మ ఇంటికో పొల్లమ్మ ఇంటికి వెళ్దామా నేను కూర్చొని ఉండొచ్చు. కూరగాయలకి వెళ్ళి 2 గంటలు వెచ్చించవచ్చు. కూరగాయలు 20 నిమిషాల్లో కొని 2 గంటలు వెచ్చించేవాళ్ళు ఉన్నారు కదా. డీమార్ట్కి గంటకి వెళ్ళి 3 గంటలు డీమార్ట్లో గడపవచ్చు. మనం బట్టల షాపింగ్కి వెళ్ళి కొన్ని గంటలు వెచ్చించవచ్చు. మనం ఏ రోజైనా మనం కొంచెం ఖాళీ దొరికింది, దేవుని మందిరానికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకుందాం, జనంతో నాకు సంబంధం లేదు, దేవుడితోనే నాకు సంబంధం, నా మనసు దేవుడి సన్నిధిలో పరుస్తాను ఈరోజు, నా బాధ అంతా దేవుడి సన్నిధిలో వెళ్ళగక్కుతాను ఈరోజు. సమూయేలు గారు కోపావేశులై రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. పగలు ప్రార్థన చేసుకుందాం పని పర్వాలేదు. మనం ఎప్పుడైనా అనిపించిందా ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, ఒక అరగంట ప్రార్థన? అసలు ప్రార్థన రాదా నీకు? పర్వాలేదు, బైబిల్ దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉండు, వాక్యం చదువుకుంటూ అలానే కళ్ళు మూసుకొని సహాయం చేయమని అడుగు. దేవుడే నీకు ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. దేవుడే మనకు ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. సౌలు గారికి అనేసరికి అక్కడ ఎంత మంచి మాట ఉందంటే, సమూయేలు గారు ఏమన్నాడంటే, నీవు మాట్లాడవలసిన పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతను వినమని సౌలు చెప్పమన్నాడు. సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రమునకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. కాబట్టి నేను నీకు చెప్తున్నాను, ఈ రోజు నుంచి నీ రాజ్యం నీ చేతిలో నుంచి, అదంతా ఇంటికి వెళ్ళే చదవండి, నీ చేతిలో నుంచి రాజ్యం వెళ్ళిపోతుంది, నీ చేతిలో నుంచి రాజ్యం వెళ్ళిపోతుంది. దేవుడు నీ చేతిలో నుంచి రాజ్యం తీసేయబోతున్నాడు. దేవుడికి ఇష్టమైన మాటలు అక్కడ కింద మంచి మాట్లాడు 22లో. అందుకు సమూయేలు 15:22 మొదటి సమూయేలు గ్రంథం, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. నువ్వేదో గొప్ప గొప్ప జంతువుల్ని, దేవుడికి ఇష్టమైన జంతువుల్ని నేను బలిస్తున్నాను అనుకుంటున్నావేమో, వాటన్నిటికంటే మాట వినటమే శ్రేష్టం అని తేల్చేసాడు సమూయేలు గారు. మనకు కూడా అదే చెప్తున్నాడు ఆయన, మాట వినటమే శ్రేష్టం. ఈరోజు
ఆ విందుకి పిలిచాడంట యజమానుడు, దాసులను పంపించాడంట. వాళ్ళందరూ సాకులు చెప్పారంట, మాట వినలా. మా పొలం కొంటే ఏమైంది, అటు విందుకి వెళ్ళేసేసి పొలం వ్యవహారాల తర్వాత చూసుకోవచ్చు కదా, అది తప్పించుకోవడానికి చెప్పిన సాకే కానీ నిజం లేదు అందులో. పొలం ఆల్రెడీ కొనేసాడు, పొలం రిజిస్ట్రేషన్ అయిపోయింది. కొన్నానన్నారు కదా, పొలం కొనబోతున్నానని ఉందా అక్కడ? లేదు కదా. పొలం రిజిస్ట్రేషన్ అయిపోయింది అక్కడ, పనేం లేదు. పొలం కొంటే కొన్నాళ్ళ పేపర్లన్నీ బీరువాలో పెట్టి ఎందుకు వెళ్దాం అనగలిగాడా? అలా కదా, అనలేకపోయాడు. 5 జతలు ఎడ్లు కొన్నానన్నాడు. కొన్న తర్వాత చేసేది ఏంటి? వాటిని చావిట్లో కట్టేసి తర్వాత చూసుకోవచ్చు కదా, విందుకు వెళ్ళేసి చూసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకున్నాడు, కరెక్టే. ఆయన మూడో ఆయన ఏమైంది, నేను ఇప్పుడే వస్తాను, లేకపోతే భార్యను కూడా తీసుకుని వెళ్ళు విందుకి. ఇవన్నీ ఏంటంటే ఒక సాకులు. మంచి మంచి ఎద్దుల్ని గొర్రెల్ని కట్టేసి సమూయేలు గారు వచ్చి సౌలుకు రాజును క్వశ్చన్ చేస్తే ముందేమో అన్నిటిని చంపేశాను అన్నాడు. ఆ రంకెలు ఏంటాయా బాబు అని అడిగితే అప్పుడు చెప్పాడు, దేవుడి కోసం తెచ్చానండి. కాబట్టి దేవుడి విషయంలో కూడా అబద్ధం ఆడుకుంటాం, దేవుడి విషయంలో కూడా సాకులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవి ఆలోచించుకుందాం. మనం మన జీవితాల్లో ఒక అద్భుతమైన పిలుపు మనకి ఈరోజు దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ పిలుపుని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం, దేవుడి మాటను ఎంతవరకు గౌరవిస్తాం. ఆయన మాట వింటే చాలంట, మాట వింటే చాలు. గొర్రెల పొట్టేళ్ళు, ఆవులు, ఎద్దులు బలి ఇటు ఎందుకయా? వాటన్నిటికంటే దేవుడికి ఏమి ఇష్టం అంట? మనుషులు ఆయన మాట వింటమే ఇష్టం అంట. దేవుడికి మన ఆస్తులు రాసేయమని అడగట్లేదు. ఆయన మాట వింటే చాలు. ఆయన మాట బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఏదో సమయంలో ఆలయాలకు వెళ్ళటం, ప్రేయర్లకు అటెండ్ అవ్వటం, చేతనైతే పక్క వాళ్ళకి సహాయం చేయటం, సంఘస్థుల గురించి ప్రార్థన చేసుకోవటం, మన సమయాన్ని కొంచెం సద్వినియోగం చేయటం. ఇందాకన్నా కదా, ఏ రోజన్నా అనిపించింది ఆ వారం మొత్తంలో ఇటుగా వెళ్తుంటే, బ్యాంక్ కాలనీ మీదకి వెళ్తుంటే, మందిరం ఇక్కడే కదా, కాసేపు బండి ఆపి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఇటుగా చాలాసార్లు దూర ప్రాంతాల్లో వెళ్ళొచ్చు, లేదా దగ్గర వాళ్ళే వెళ్ళొచ్చు. కాసేపు ప్రార్థన చేసుకొని వద్దాం, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో అనే తలంపు ఎప్పుడైనా కలిగిందా ఆలోచించుకోవాలి. దేవుడి కోసం వెచ్చించే సమయాలు ఎప్పుడు కూడా వృధా కావు. హల్లెలూయా. దేవుడి కోసం వెచ్చించే సమయాలు ఎప్పుడు వృధా కావు. మనం సాకులు చెప్పొద్దు, దేవుడి పట్ల నిజాయితీగా ఉందాం. సాకులు చెప్పి మనం దేవుడికి శత్రువులుగా మారొద్దు. పశ్చాత్తాపం చెందాం. ఆయన మనల్ని ఎంచుకున్నందుకు ఆయన పశ్చాత్తాపడటం కాదు, సౌలుని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని దేవుడు సమూయేలు గారితో అన్నాడంట. ఒకవేళ మన పట్ల ఏమన్నా అంటున్నాడేమో ఆలోచించుకోవాలి. వీళ్ళని విశ్వాసులుగా మార్చినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడేమో. ఒకవేళ మన మిడిమిడి విశ్వాసం చూసి, మన ఉడకని భక్తులను చూసి ఒకవేళ దేవుడు ఏమన్నా అనుకుంటున్నారేమో ఆలోచించుకోవాలి. దేవుడి పట్ల నిజాయితీగా భక్తిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కోసం సమయాలను వెచ్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మాట వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన వాక్యం మన ఉనికిలో దీవించును గాక. ఆమేన్.